ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడిని ఒక్కసారి ఉక్రెయిన్ సందర్శించాలని కోరుకుంటున్నారు. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ కు ఏం జరిగిందో ట్రంప్ కు చూపించాలి అనేదే జెలెన్స్కీ ఆహ్వానం వెనుక కారణంగా తెలుస్తోంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఉక్రెయిన్ ను ఒక్కసారి సందర్శించి అక్కడి వాస్తవిక పరిస్థితులు చూడాలని డొనాల్డ్ ట్రంప్ ను అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. ఏదైనా ఒప్పందంపై సంతకం చేసి ఏదైనా నిర్ధారణకు వచ్చే ముందు అమెరికా అధ్యక్షుడు ఒక్కసారి ఉక్రెయిన్ కు వచ్చి ఇక్కడి హాస్పిటల్స్ కానీ చర్చిలు, సాధారణ పౌరులు, యోధులను కలవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షులు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆదివారం ఉక్రెయిన్ లోని సుమీ నగరంపై రష్యా బాలిస్టిక్ క్షిపణితో దాడి చేయడం గమనార్హం. ఈ దాడిలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే కాకుండా ఈ దాడిలో 100 మందికి పైగా గాయపడినట్టు కూడా వార్తలొచ్చాయి. ఉక్రెయిన్ అధ్యక్షులు ఈ దాడిపై ఆందోళన కూడా వ్యక్తం చేశారు. రష్యా దాడిని ఖండించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య 24 ఫిబ్రవరి 2022 నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో పాటు పలు దేశాలు కూడా నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇంకా వీరి మధ్య ఏంటి అనేది ఏదీ ఖరారు కాలేదు.